సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 7 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసి అధిక నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని వైరా మున్సిపాలిటీ తెలిపారు. ఇక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ ప్రముఖంగా ఉన్న మరి మన డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం మా డాక్టర్ గారు అన్నట్లుగా మనం అభివృద్ధి మరి పటిష్టం చేసే కార్యక్రమాన్ని మనం డెఫినెట్ చూడాలి. అందులో భాగంగానే మరి మా చైర్మన్ గారు చెప్పినట్లుగా మరి 20 నుంచి 30 కోట్ల రూపాయల అవసరం మనకు ఉంటుంది. మరి వాటి ప్రతిపాదనలు మనం తయారు చేసినట్టుగా మన కమిషనర్ గారు చెప్తున్నారు. వారు కమిషనర్తో పాటు వారు స్వతహాగా మరి సాంకేతిక నిపుణులు కూడా వారు తయారు చేసినారు. డెఫినెట్గా తీసుకొని మరి ఈ శాఖ అమాత్యుల వారు మన కేటీఆర్ గారి దగ్గరికి పోయేసి మరి వారిచ్చే ఆశీర్వాదం పొంది ఇవి కూడా అతి తక్కువ వ్యవధిలో తీసుకొచ్చేసి మనకు ప్రతిపాదన చేద్దాం. మరి ఒక వైరా మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో మనమంతా కూడా భాగస్వామ్యం కావాలి. ఎవరో చేస్తారు, డాక్టర్ గారు చేస్తారు, లేకపోతే జైపాల్ గారు చేస్తారు.